నువ్వెక్కడికి పోలేవు జగన్ రెడ్డి. నీ పేటీఎం బ్యాచ్, నీ ఆలీబాబా 40 దొంగలు ఎక్కడికి పోలేరు జగన్ రెడ్డి అని కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, మా టీము విన్నింగ్ టీము, వైసీపీది కన్నింగ్ టీం. ఈ విన్నింగ్ టీమును చూసి కన్నింగ్ టీము, తాడేపల్లి టీము బెంబేలెత్తిపోతా ఉంది, బేజారెత్తిపోతుంది. ఏదో విధంగా సభకి ఆటంకం కల్పించాలని జనాలు ఆపటం, ట్రాఫిక్ ఆపటం, మళ్ళీ సభ అయిపోయినాక పిఎం గారు వేదిక దెక్కు ముందే ప్రెస్ మీట్లు పెట్టి విఫలమైందని చెప్పడం. 3 పార్టీ అంటే నీ కళ్ళు పోయినాయా పేరుని నాని అని అడుగుతా ఉన్నా. నీ కళ్ళకేమన్నా ప్రాబ్లం వస్తే చెప్పు, నా డబ్బులు పెట్టి నీ కంటి వైద్యం చేపిస్తా. పోనీ నీ జగన్ రెడ్డికి ఏమన్నా ఐ ప్రాబ్లం ఉంటే చెప్పు, నా సొంత డబ్బులు పెట్టైనా చేపిస్తా. మీడియా మొత్తం నీ బ్లూ మీడియా తప్పితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి లక్షల మంది జనాన్ని కవర్ చేయడానికి ఇబ్బంది పడితే జనం లేరంట. తాడేపల్లికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ తెలుగుదేశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఎయిమ్స్ తీసుకొచ్చి మొదలు పెడితే కృష్ణానది ఒడ్డున పక్కనున్న ఎయిమ్స్కి నీరివ్వలేనటువంటి చవట సన్నాసులు, దద్దమ్మలు ఈ వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం నీరివ్వల. ఆఖరికి ఎయిమ్స్ హాస్పిటల్కి మళ్ళా అదనపు డబ్బులు ఇచ్చి 1000 కోట్లు మళ్ళా కేంద్రమే దాన్ని నీరు తీసుకొచ్చే పరిస్థితి ఇచ్చిందంటే సిగ్గుతో తల వంచుకోవాలి జగన్ రెడ్డి, సిగ్గుతో తలదించుకోవాలి వైసీపీ నాయకులు. ఈ రోజున తెలుగుదేశం హయాంలో ఏ ప్రాజెక్టులు తేలేదంటారు. పూర్తి చేసినటువంటి జాతీయ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులు, నిధులు, అనంతపురం అమరావతి 6 లైన్ హైవేని తీసుకొస్తే అమరావతిని నాశనం చేయటం కోసం వద్దని రద్దు చేపించినటువంటి గనులు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్ని రకాలుగా అవినీతిమయం చేయటమే కాకుండా అభివృద్ధి అనేదే లేకుండా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. చంద్రబాబు గారి హయాంలో 13 జాతీయ విద్యా సంస్థలు తీసుకొస్తే వైసీపీ హయాంలో ఒక్క ఇటుక వేయలేనటువంటి చవట ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నిజమా కాదా? చంద్రబాబు గారి హయాంలో 13 జాతీయ విద్యా సంస్థలు వచ్చినాయా లేవా? నీ హయాంలో ఒక్క ఇటుకన్నా దాంట్లో వేసావా? ఒక్క తాగునీటి ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో మొదలుపెట్టిని ఒక్కటైనా పూర్తి చేసావా? సమాధానం చెప్పు జగన్ రెడ్డి. నువ్వు నోరు విప్పకపోతే నిన్ను నోరు విప్పిస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఏపీకి నిధులు, ఏపీకి అభివృద్ధి గురించి మాట్లాడితే నువ్వు ఢిల్లీకి వెళ్ళి నీ సొంత కేసుల గురించి మాట్లాడుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతిని ప్రధానమంత్రి మోడీ గారు పసికట్టారు. దానికనే ఆయన అన్నాడు, ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద అవినీతి జరిగిందా 5 సంవత్సరాల్లో అని ఆశ్చర్యపోయాడు ఆయన.